వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మల వివాహం వార్షికోత్సవం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు. చర్చి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో పెరుగన్నం పంపిణీ కేంద్రం ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్, జిల్లా ఏబీఏపీ సభ్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రం 14వ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మల దంపతుల 40వ వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే దంపతులు భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రానున్న రోజుల్లో మరెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, ఇలాంటి ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేటి రోజున చాలా సంతోషంగా ఉండే దినం. ఎందుకంటే మా గౌరవ ఎమ్మెల్యే, పేదల పక్షపాతి, ఉమ్మడి జిల్లా ప్రజల కోసం తప్పించే నాయకులు మా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా మా గౌరవ మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల పుణ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రోగులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మరి పట్టణ కాంగ్రెస్ తరఫున మరి మేమందరం కలిసి నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారింటికి ఎవరు వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా ఖాళీ కడుపుతో మాత్రం ఎవరు బయటికి రారు. ఇంటి లోపలికి వెళ్ళిందంటే ఖచ్చితంగా పొద్దున సమయంలో వెళ్తే టిఫిన్ చేసి వెళ్తారు, మధ్యాహ్నం సమయంలో కానీ సాయంత్రం సమయంలో వెళ్తే ఖచ్చితంగా కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఎవరైనా బయటకు వస్తారు. అంత మంచి మనసున్న నాయకుల పెళ్లి రోజు మరి మేము ఈ రకంగా ఇంత సంతోషంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంచిర్యాల ప్రాంతంలో ఉన్న ప్రజలకు కావచ్చు, ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని గౌరవ శాసనసభ్యులు చల్లని మినరల్ వాటర్ కావచ్చు, అదేవిధంగా అంబలి పంపిణీ కావచ్చు, ప్రతి సంవత్సరంలో ఎన్నికలు ఉన్నా లేకున్నా గెలుపోవటంలకు సంబంధం లేకుండా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నది మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో, అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలలో కూడా చల్లని మినరల్ వాటర్ కావచ్చు, అంబలి కార్యక్రమం కావచ్చు నడుస్తూ ఉన్నది. భగవంతుణ్ణి కోరేదల్లా మంచిర్యాల నియోజకవర్గం ఉమ్మడి జిల్లా ప్రజలందరి ఆశీస్సులతోని గౌరవ ఎమ్మెల్యే గారి కుటుంబము, అదేవిధంగా మా సురేఖమ్మ గారు ఎమ్మెల్యే గారు, వారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వారిద్దరి దాంపత్యం ఇదే రకంగా కొనసాగిస్తూ మంచిర్యాల ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా మరి వారి సేవలు మాకు చాలా అవసరం. మరి వారి లాంటి విజనున్న నాయకులు మాకు దొరకడం అదృష్టం. ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యేగా వారు మాకు రావడం చాలా అదృష్టం.
వారి ఆధ్వర్యంలో మేము ఒక ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నామంటే నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వారు నిండు నూరేళ్లు కలకలలాడుతూ మంచిర్యాల ప్రాంతాన్ని, మంచిర్యాల నియోజకవర్గాన్ని, ఉమ్మడి జిల్లా ప్రజలకు ఏదో రకంగా ప్రజలకు వారు అందుబాటులో ఉండి ప్రజలకు సౌకర్యార్థం అన్ని పనులు చేసే నాయకుడు కాబట్టి వారు సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సురేఖమ్మ ప్రేమసారావు గారుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారికి మా యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని ఇంకా ఏదైతే మరి గత 30 సంవత్సరాలు వెనుకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని గత 2 సంవత్సరాల కాలంలోనే మరి 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లిన ఒక దూరదృష్టి కలిగినటువంటి మరి వ్యక్తి, వారి దంపతులు ఆరోగ్యంగా ఉందని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే పెద్దలు శాసనసభ్యులు ఒక విజన్తో ఈ మంచిర్యాల వర్గాన్ని మరి మున్ముందుకు తీసుకుని వెళ్తున్నారు. వారికి తోడ్పాటుగా మనం అందరం కూడా వారికి ఆ దైవ శక్తి కావచ్చు, ఏదైతే మన ప్రజల శక్తి, ప్రజల నుంచి మరి ప్రజల ఆశీర్వాదాలు కావచ్చు అన్నీ నిండుగా ఉండి మరి వారు మెండుగా ఈ యొక్క నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఏదైతే మరి వారు ఒకటే విజన్తో ఉన్నారు. ఇక్కడ విద్య, వైద్యం, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గానికి కావాల్సిన ఎంతోమంది పేదలు ఉన్నారు. ఇక్కడ పేద ప్రజలకు మరొక వైద్యానికి సంబంధించిన రోగం వస్తే మరి వాళ్ళ ఇల్లు అమ్ముకొని మరి ఇంట్లో మన ఒంటి మీద మరి బంగారం అమ్ముకున్నా కూడా మరి సరిపోవట్లేదు. అలాంటివి వారిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్తర తెలంగాణకి తలమానికంగా మారినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ మాతా శిశువును కట్టడం మరి అందరం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విద్య మీద వారికి ఉన్నటువంటి మమకారంతో చాలామంది పేదలు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులను చేర్పించి మరి వారి ఆస్తులను అమ్ముకున్నటువంటి మరి స్థితిలో ఈరోజు విద్య మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి స్కూలుకు ఈరోజు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తూ ఒక పెద్ద యంగ్ ఇండియా స్కూల్ను కూడా ఈరోజు మరి దండపల్లిలో మండలం కట్టడం కావచ్చు, ఏదైతే మన పెద్ద పెద్ద స్కూల్స్ మరి నిర్మాణానికి మరి కసరత్తు చేస్తున్న సందర్భాలు, ఇలాంటి మరి వ్యక్తులు మనకు దొరకడం చాలా అదృష్టకరం. అంతేకాకుండా వారు గెలుపు ఓటంలో సంబంధం లేకుండా ఈరోజు మంచిర్యాల వర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా అంబలి పంపిణీ గత 5 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ యొక్క ప్రజలకు ఎండాకాలంలో పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా చల్లటి మంచినీరు కూడా. అంతేకాకుండా ఈరోజు పేద ప్రజలను, మహిళలను ఇంటి ఆడపడుచుగా దృష్టిలో పెట్టుకొని బతుకమ్మలకు మరి చీరల పంపిణీ కావచ్చు, వారికి మరి అయితే ముస్లిం సోదరులకైతే తోఫా కావచ్చు, ఈరోజు క్రిస్టియన్ మహిళలకైతే కావచ్చు, ఈ విధంగా అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రేమసారావు గారు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమసారావు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వారికి ఈరోజు పేరు తెచ్చిందంటే మరి ఏదైతే ప్రజల వారి ఆశీర్వాదం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వారు ఖచ్చితంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ముందున్నటువంటి మరి మన మంచిర్యాల నియోజకవర్గం ఇంకా ఈ 3 ఏళ్లలో ఇంకా ముందుకెళ్ళి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇంకా సార్ చేస్తున్నాడు. ఇప్పటికి మొన్నటి కూడా మనకు ఇష్పాండ్ కూడా కొత్తగా ఒకటి మనకు అది కూడా సాంక్షన్ కావడం చాలా గర్వకారణం ఉంది. ఈ విధంగా యువతకు కావచ్చు ఇక్కడ అందరికీ పెద్దపీట వేస్తూ అన్ని విధాల సేవ చేసే కార్యక్రమాన్ని వారు ముందుస్తున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ సప్త శిరస్సు నాగదేవత ఆలయంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, సురేఖ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్లు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరైన కొక్కిరాల ప్రేమసాగరరావు, సురేఖల వివాహ వార్షికోత్సవాన్ని నాగదేవత ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరై వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో రాజీనగర్లో ఉన్నటువంటి సప్త శిరస్సు నాగదేవత
దేవాలయం ప్రాంగణంలో గౌరవ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గార్ల ఆధ్వర్యంలో మరి గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా DCC మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉండే దినం ఇది. ఎందుకు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రతిష్టం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన పుణ్య దంపతుల పెళ్లి రోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో పేద ప్రజలకు మరి మెరుగైన ఫలితాలు మరి ప్రభుత్వం చూపించడం, ముఖ్యంగా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు రావడం, మరి అదేవిధంగా గృహజ్యోతి కావచ్చు, మరి అన్ని ఏ రకంగా చూసుకున్నా పేద ప్రజల కోసం తప్పించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కీలక పాత్ర భూమిక పోషించిన పుణ్య దంపతుల పెళ్లి రోజు కాబట్టి చాలా సంతోషంగా ఉండే దినం అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని చూసుకుంటే విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి పుణ్య దంపతులు వారు గెలవంగానే ఎవరికి రాని ఆలోచన ప్రతి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అన్ని వివరాలు సేకరించి మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తారని వారు భావించి వేలాది కోట్ల రూపాయలు మంచిర్యాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారి పెట్టించి మరి అన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన మౌలిక సదుపాయాలు మరి చేయించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు. దాని తర్వాత వైద్యం. ఈరోజు మీరు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా మంచిర్యాల IB చౌరస్తాలో సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశువు హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. మనం చాలా సందర్భాలలో చూసిన పేదవారికి వైద్యం అవసరం పడ్డప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి కంపల్సరీ వెళ్ళే సమయంలో వారికి ఉన్న ఆస్తుపాస్తులను అమ్ముకొని కూడా మరి ఆసుపత్రిలో పెట్టిన సందర్భాలు, అయినా కూడా చాలా వరకు ప్రాణాలు పోయిన సందర్భాలు, ఇటు ఆస్తి నష్టపోయారు, ఇటు ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఇవన్నీ గ్రహించిన ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం ద్వారా ఇటు ఉమ్మడి జిల్లా కావచ్చు, మహారాష్ట్ర ప్రాంతం కావచ్చు, ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్ ఏ రకంగా వైద్యం దొరుకుతుందో అదే వైద్యాన్ని ఈరోజు మంచిర్యాల గడ్డ మీద మరి ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధిలో అది ఒక భాగం కాబట్టి ఇలాంటి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవంలో మరి మేము పాల్గొనడం, అంతేకాకుండా వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో మేము ప్రజాప్రతినిధులుగా మరి మా వంతు సహకారం కూడా అందించడం మరి మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ నాగదేవత ఆశీస్సులు కావచ్చు, ముక్కోటి దేవతల ఆశీస్సులు కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీస్సులతోని గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మల గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వారు ఉన్నన్ని రోజులు ప్రజాసేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి మరోసారి ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావు గారిని గెలిపే దిశగా మరి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని, ప్రజల ఆశీస్సులు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మరియు సురేఖమ్మ గారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ రాజీవ్ నగర్లోని సప్తశిరస్సు నాగదేవత టెంపుల్లో అన్నదాన కార్యక్రమము నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఇంకా ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ ప్రజల మధ్యనే ఉండాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ మధు అన్న గారికి, అట్లాగే కార్పొరేటర్స్కి, మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారికి మరియు కాంగ్రెస్ నాయకులకు, ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కొక్కిరాల సురేఖ దంపతుల 40వ వివాహ వార్షికోత్సవాన్ని 11వ డివిజన్ కేంద్రంలో కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ హాజరై మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, వారి సతీమణి కొక్కిరాల సురేఖల పదవులు ఉన్నా లేకున్నా వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,
ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ కార్పొరేటర్ సుద్దమల్ల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు చాలా సంతోషంగా గడిపే రోజు ఇది. ఎందుకు అంటే మంచిర్యాల అభివృద్ధి ప్రదాత, ఉమ్మడి జిల్లా పేద ప్రజల కోసం తప్పించే నాయకుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈరోజు మంచిర్యాల జిల్లాలో 4 శాసనసభ స్థానాలను కైవసం చేయటంలో కీలక పాత్ర పోషించిన మా సురేఖమ్మ, మా ప్రేమ్ సాగర్ రావు గార్ల పెళ్లి రోజు సందర్భంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి హరికృష్ణ గారు వారి పెళ్లి రోజు సందర్భంగా మరి ఇక్కడ మొన్ననే ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్, చల్లని మినరల్ వాటర్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వారు మరి సరఫరా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేటి రోజున గౌరవ శాసనసభ్యులు పెళ్లి రోజు కాబట్టి మరి పెరుగన్నం కార్యక్రమం కూడా మరి ఇక్కడ ఉన్న పేదవారి కోసం పెట్టడం జరిగింది. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు పేదల కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్న సందర్భంగా ముఖ్యంగా గత 7-8 సంవత్సరాల నుండి మంచిర్యాల నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ వేసవి కాలం వచ్చిందంటే చల్లని మినరల్ వాటర్ ప్రజలకు అందిస్తూ మరి అంబలి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తూ ఆడపడుచులకు బతుకమ్మ కానుక ఇవ్వడం, మరి ముస్లిం మహిళా సోదరిమణులకు మరి రంజాన్ తోఫా ఇవ్వడం, క్రిస్టియన్ మహిళా సోదరిమణులకు మరి వాళ్ళకి కూడా మరి చీర సార ఇవ్వడం, ఇవన్నీ కూడా పేద ప్రజలు చాలామంది మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి వారికి ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా మరి ఆడపడుచుకి ఇచ్చే కట్నంగా భావించి మరి వారు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మంచిర్యాలలో చూసుకుంటే చాలామంది పేదవాళ్ళు అనారోగ్యానికి గురైన సందర్భంలో మరి హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకునే సందర్భంలో మరి లక్షలాది రూపాయలు వారి ఆస్తులను అమ్ముకొని మరి ఆసుపత్రికి ఖర్చు చేసుకుంటున్నారని గ్రహించి మంచిర్యాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ప్రాంతానికి వైద్యం కోసం వెళ్లకుండా ఇతర ప్రాంతాల నుంచి మంచిర్యాలకు వచ్చి వైద్యం చేసుకునే విధంగా మరి వారి కట్టడాలు నిర్వహించడం జరుగుతుంది. అంతా కూడా దూరదృష్టితోని ప్రేమ్ సాగర్ రావు గారి మరి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగం. మరి విద్య చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అన్నింటినీ కూడా గ్రహించి గుర్తించి మరి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి మరి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలను మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించి మరి ఈరోజు పేద ప్రజలకు మరి విద్యను అందిస్తున్న ఒక గొప్ప నాయకుడు మన ప్రేమ్ సాగర్ రావు గారు. అలా చూసుకుంటూ పోతే 30 సంవత్సరాలు వెనుకబడ్డ మంచిర్యాల ప్రాంతాన్ని 30 సంవత్సరాలు ముందు వరుసలో నిలబెట్టి మరి సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అని మనం ఏదైతే మొన్నటిదాకా అభివృద్ధి జరుగుతుందని అనుకున్నామో వాటికి ధీటుగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న గొప్ప నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు. నియోజకవర్గ
శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు, మరి పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నియోజక అభివృద్ధి ప్రదాత మన పెద్దలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ సురేఖమ్మల యొక్క మరి పెళ్లి రోజు సందర్భంగా మరి వారికి ఆ దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించి వారు రాబో రోజులలో ఇంకా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే విధంగా ఆ హనుమాన్ స్వామి యొక్క ఆశీస్సులు మరి వారిద్దరిపై ఉండాలని వారికి మరొకసారి మేము మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు మన 11 డివిజన్లో ప్రజలకు నీటి సమస్య లేకుండా చల్లటి పానీయాలు, అదేవిధంగా ఈరోజు వారి పెళ్లి సందర్భంగా వాళ్ళ పెరుగన్నం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మా మంచిర్యాల మొదటి ప్రథమ పౌరులు మా మేయర్ గారు, మరి యువ నాయకుడు మరి ధర్ని మధు గారు ఈ కార్యక్రమం ఇచ్చేసి మరి ప్రారంభించినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, మరి సురేఖమ్మ గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా మనం అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి ఏ పండగ వచ్చినా మరి వారు ఇవాళ దసరా పండుగ వస్తే మరి దసరా కానుక చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని, అదేవిధంగా మరి రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా కింద మరి వారికి బట్టలు ఇచ్చే కార్యక్రమం కావండి, మరి సేమియా కిట్లు అనుకోండి, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి మరి కార్యక్రమం ఒక అన్నదాతగా మరి వారి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు మరి చేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మరి వారు 2 సంవత్సరాల్లో మరి మంచిర్యాల అభివృద్ధి పదం తీసుకునేందుకోసం మరి పేద ప్రజలకు మనము విద్య అందించాలనే ఒక లక్ష్యంతో మరి ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా నిర్మాణం మరి చేపట్టడం, అది కూడా త్వరలోనే మరి పెద్దలు దాన్ని ప్రారంభించే దిశగా మరి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి విద్యాపరంగా మరి వారు ఇక్కడ అనేక స్కూళ్ళు లక్ష్యపెట్టలు అనుకోండి, అదేవిధంగా మరి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక స్పోర్ట్స్ మరి స్టేడియం కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నర్సింగ్ కాలేజీ కూడా మరి మన ప్రాంతంలోనే చేస్తూ ఉన్నారు. వారు ఏ విధంగా అయితే ఒక దిక్కు వైద్యం, ఒక దిక్కు విద్య, ఒక దిక్కు అభివృద్ధి ఇలా మంచాల పట్టణంలో మీరు చూస్తూ ఉన్నారు. మెయిన్ రోడ్లో తీసుకున్నట్టయితే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మరి ఆ దేవుడు ఆశీస్సులు కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ సురేఖమ్మ ఉండి ఇంకా రాబో రోజులలో వారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముందుండే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని మనసారా మరి వారికి మరొకసారి ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఏబీఏపీ ఆధ్వర్యంలో కల్వకోట దీపికా సంతోష్ కూతురు ప్రణవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత పెరుగన్నం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏబీఏపీ జిల్లా శాఖ అధ్యక్షులు ఎలుక సంతోష్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వివిధ పనుల కోసం వస్తున్న వారి ఆకలి తీర్చడానికి ఉచిత పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ఏబీఏపీ అన్నదాన ట్రస్ట్ సభ్యులు బేతి తిరుమలరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజకిరణ్ ప్రారంభించారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు చుంచు రాజకిరణ్ మాట్లాడుతూ ఏబీఏపీ అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఉచిత పెరుగన్నం పంపిణీ చేయడమే కాకుండా మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఏబీఏపీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాదంశెట్టి సత్యనారాయణ, దొంతుల ముఖేష్, కటకం హరీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టపల్లి సంపత్రావు, జిల్లా ఉపాధ్యక్షులు నగునూరి శ్రీనివాస్, బొడ్డు లచ్చన్న, ప్రధాన కార్యదర్శి మధుమోహన్, కోశాధికారి బేతి సత్యనారాయణ, సిరిపురం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప దాస్ గారు మరియు మా జనరల్ సెక్రటరీ బేటి తిరుమలరావు గారు మరియు మంచిర్యాల జిల్లా బాడీ కమిటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మరి ప్రతి సంవత్సరం మరి ఇంత ఎండ మంటుటెండ అనేది మన హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది మంచిర్యాల జిల్లా. ఈ సమయంలో ప్రతి సంవత్సరం కూడా మేము గత 5 ఏళ్ల నుండి మరి ఎటువంటి రాజకీయాలకు తావియకుండా తత్వమసి మార్గంలో అయ్యప్ప సేవా మార్గంలో మేము అందరం కలిసి మరి యొక్క పెరుగన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇలాగే జంతువులకు, పశువులకు కూడా ఆహారం మరియు నీటి సదుపాయాన్ని కూడా ప్రతి సంవత్సరం మేము మరి అటవీ శాఖ వారి సహకారంతో కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో తీసుకుంటాము.
అలాగే మరి ఈనాటి అన్నదాత ప్రభుగా నిలిచినటువంటి కల్వకుంట సంతోష్ దీపిక వారి కుమార్తె ప్రణవి జన్మదినాన్ని సందర్భంగా ముందుకు వచ్చినందుకు దాతలుగా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నూతన కమిటీ అధ్యక్షులు ఎలుక సంతోష్ గారు మరియు ప్రధాన కార్యదర్శి సంకోజ్ మదన్న మరియు బేతి సత్యనారాయణ ట్రెజరర్ మరియు అయ్యప్ప ఈసీ మెంబర్లు మరియు ఏబీఏపీ కార్యకర్తలందరికీ మరి ఇక్కడికి మరొక్కసారి వచ్చే సంవత్సరం కూడా మేము అయ్యప్ప సేవలో ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరిని కూడా అయ్యప్ప దీవించాలని మనసారి కోరుకుంటూ సహకరించినటువంటి దాతలకు మరియు ఏబీఏపీ సభ్యులకు మరి ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి శరణం. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మచక్ర సభ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 30 రోజుల పాటు ఉచిత పెరుగన్న పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాము. 5 సంవత్సరాల ఆధ్వర్యంలో కూడా ఈ పెరుగన్న కార్యక్రమం నిర్వహించాము. ఈ సేవతో పాటు ఈ రానున్న ఈ 2 సంవత్సరాల కాలం పాటు మాకు అప్పచెప్పిన బాధ్యతల్లో మేము కూడా మంచి సేవ నిర్వహిస్తూ ఇంతకుముందు చేసిన దానికంటే అయ్యప్ప నామస్మరణను తలుచుకుంటూ అయ్యప్ప నామాన్ని అంతటా పలికేలా మేము కూడా సేవాకారంలో ముందు సాగుతాము. దీన్ని సహకరించిన ఉచిత పెరుగన్నం దాత కల్వకోట సంతోష్ మరియు దీపిక వాళ్ళ పుత్రిక ప్రణవి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేశారు. మా అయ్యప్ప సామ్లంద తరఫున ఏబీఐపీ తరఫున దాతకు నమస్కారాలు తెలుపుతున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యప్ప దాస్ గారి ఆదేశానుసారము మా మాజీ జాతి ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు గారి పిలుపు మేరకు సేవా కార్యక్రమం చేయాలని ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభని మా తెలంగాణకు తీసుకొచ్చిన బేతి తిరుమలరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ వారి ఆధ్వర్యంలో కూడా జిల్లా పార్టీల వైజ్గా ఏర్పాటు చేస్తూ సేవలు చేయాలని చెప్పడము. అన్నగారు గతంలో కోవిడ్ టైంలో బూస్ట్ పంపిణీ కానీ మన ఆనందయ్య కంపెనీ మందు కానీ తీసుకురావడం జరిగింది. అలాగే అందరికీ గ్రంథాలయంలో విద్యార్థులకు పుస్తకాలు అందించడము, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఒక పురస్కారాన్ని కూడా తీసుకోవడం జరిగింది మన బేతి తిరుమలరావు గారు. వారు మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారాన్ని మన తెలంగాణకు మంచిర్యాల జిల్లాకు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవస్తున్నాము. అలాగే మన ఏబీఏపీ బాడీ తరఫున ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మా అయ్యప్ప భక్తులు సేవ చేస్తున్న వారందరికీ ప్రత్యేకంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు అన్నదాతగా నిలిచిన కల్వకోట సంతోష్ దీపిక దంపతుల కుమార్తె ప్రణవి జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మణికంఠ జ్యువెలర్స్ వారు ఈరోజు పెరుగన్న దాతగా ముందుకొచ్చినందుకు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను అయ్యప్ప స్వామి ప్రసాదించాలని మనసారా వేడుకుంటున్నాను. మంచిర్యాల పట్టణ 21వ డివిజన్ కార్పొరేటర్ జోగుల సదానందం ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సతీమణి కొక్కిరాల సురేఖమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. డివిజన్ కార్పొరేటర్ జోగుల సదానందం మాట్లాడుతూ కొక్కిరాల ప్రేమసాగరరావు సతీమణి కొక్కిరాల సురేఖ దంపతులు గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రస్తుతం పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజల మనిషి అభివృద్ధి ప్రదాత కొక్కిరాల ప్రేమసాగరరావు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అన్నపూర్ణాదేవిగా పిలువబడే మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల పెళ్లి రోజుని పురస్కరించుకుని ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మా 21వ డివిజన్ ప్రజలందరి తరఫున వారందరూ కలిసి వచ్చి ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం పూజా కార్యక్రమం చేయడం జరిగింది. వారు పదవి ఉన్నా లేకున్నా వారికి పదవి ఉన్నా లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పుణ్య దంపతులు. కొందరికి పదవి ఉంటేనే వన్నే వస్తుంది, కానీ ఆ పదవి లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారులకు ఈరోజు పెళ్లి రోజును పురస్కరించుకొని ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. వార్డు 21 డివిజన్ ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా అనాథ శరణంలో ఏర్పాటు చేస్తున్నాం. అలాగే టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంది. అలాగే మా డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారుల ఆధ్వర్యంలో రాజీనగర్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సేవలు చేస్తున్న వారికి ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని నమస్కారం. నేడు పెద్దలు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, సురేఖమ్మ గారుల పెళ్లి రోజు సందర్భంగా 21వ డివిజన్ కార్పొరేటర్ జోగుల సదానందం, మాజీ కౌన్సిలర్ శ్రీలత గారు ఈరోజు వారి పేరు మీద ఈ టెంపుల్లో ఏ హనుమాన్ గుడిలో అర్చన కార్యక్రమం ఏర్పాటు చేసి మొత్తం డివిజన్ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారు నిండు నూరేళ్ళు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా 21వ డివిజన్ కార్పొరేటర్ జోగుల సదానందం, శ్రీలత, ఈ వార్డు ప్రజలందరికీ. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమసాగరరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం లక్షటిపేట మండలంలోని సురారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి దంపతులకు భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని, ఇలాంటి మరెన్నో వివాహ వార్షికోత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురారం గ్రామ సర్పంచ్ అన్నవేని భాను, ఉప సర్పంచ్ నాగిరెడ్డి, గౌతమి, సతీష్ రెడ్డి, వార్డు సభ్యులు పెట్టెం మల్లికార్జున్, నాయకులు నాగిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొక్కిరాల ప్రేమసాగరరావు, సురేఖమ్మ దంపతుల పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మార్కండయ్య హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన కొక్కిరాల ప్రేమసాగరరావు, సురేఖమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మందమరి పాత బస్టాండ్లో బెతెస్తా మినిస్ట్రీస్ చర్చ్ నిర్మాణ పనులకు జెండా ఎగురవేసి భూమి పూజ చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జీసస్ క్రైస్ట్ బోధనల్లో క్రమశిక్షణ, సేవాభావం, పేదవారి పట్ల స్నేహంగా ఉండాలని చెప్తారని, మిషనరీ స్కూల్లో చదివే విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం కలిగి ఉంటారని అన్నారు. అలాగే మందమరి 1/70 ఏజెన్సీ యాక్ట్ ఉన్నందున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు అనుమతి కోసం సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడానని అన్నారు. మందమరి పలు అభివృద్ధి పనులకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బెతెస్తే చర్చ్ పాస్టర్ జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు రాష్ట్ర మంత్రిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము వచ్చినప్పుడు 60,000 కోట్ల అప్పుండే, ఈరోజు 8 లక్షల కోట్ల అప్పయింది. ఎక్కడ పోయింది ఈ 8 లక్షల కోట్లు? కేవలం వాళ్ళు కమిషన్లు మింగడంలో, అవినీతి చేయడంలోనే పోయింది. మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, కొందరికి వచ్చింది, అసలు రానే లేదు. కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమంలో నేను ఇదే చెప్పిన, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నాడు, కేసీఆర్ చేసిండా? చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు దళితులకు, ఇచ్చిండా? ఇవ్వలేదు. యూతులకు
యువకులకు నేను నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, 3,000 రూపాయలు నెలకు ఇచ్చిండా, ఇయ్యలేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేయలేదు 2 సంవత్సరాలు, కానీ మా ప్రభుత్వము 6 గ్యారంటీలు. మొన్న మహిళలను అడిగినప్పుడు, సార్ మాకు 200 యూనిట్లు వస్తున్నది, మాకు మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, మాకు జీతాలు 1 తారీఖు వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 15 తారీఖు వస్తుండే, కానీ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వారు ఆ రోజు అన్నారు, సమ్మె పోయినప్పటికీ కూడా మాకు 1వ తారీఖు నాడు జీతం వస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మహిళా శక్తి, మహిళలకు అందరికీ కూడా వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, వారందరికీ కూడా 21,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదంటే వచ్చి గ్రామాలు తిరుగుతే తెలుస్తుంది. కానీ ఈ కేటీఆర్ సోషల్ మీడియా నడిపించుకొని, సోషల్ మీడియా ఏ చిన్న విషయమైనా కానీ సోషల్ మీడియాలో పెట్టి గెలుస్తామనుకుంటున్నాడు. కానీ ఆయనకు అర్థం కావాలి, అరే నేను 2023 అసెంబ్లీ ఎలక్షన్లో సత్తాలో ఉంటే ఓడిపోయినాము, పార్లమెంట్లో 1 సీటు కూడా గెలవలేదు, కంటోన్మెంట్ ఎలక్షన్ ఓడిపోయినాము, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఓడిపోయినాము, 10 కోట్ల రూపాయలు నెలకు సోషల్ మీడియాలో ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలు కేసీఆర్ని నమ్ముతలేరు. 25,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పుడు ఏమైంది? ఎందుకు ఆ రోజులలో వాళ్ళు ఆందోళన చేయలేదు? నిజంగా చూస్తే ఈ ట్రెండ్ ఏదైతే ప్రారంభించిందో ఇది టీఆర్ఎస్ టైంలో ప్రారంభం చేయడం జరిగింది. సింగరేణి సంస్థ నుంచి నిధులన్నీ కూడా బయటికి దోచుకొని, ఇక్కడ కొత్త గనులు రావాలంటే మేము సమ్మె చేస్తాము, సమ్మె చేసి కొత్త గనులు రాకుండా చేసింది. కానీ ఒరిస్సాలో సింగరేణి సంస్థ గనులు తీసుకుంది. అరే మన దగ్గర తీసుకుంటే మనకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి, కానీ అక్కడ పెడితే అది కూడా మంచిదే సింగరేణి సంస్థకు. కానీ ఇక్కడ కూడా సమ్మె చేసి ఆపినందుకు ఈ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని మన ఆర్కే5లో కూడా ఒక కొత్త గని రావడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే కేంద్రమే రావాలి ముందుకు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంని. సింగరేణి ఏరియా స్పోర్ట్స్లో బ్యాటరీలు దొంగతనానికి గురైనట్లు ఈ నెల 25వ తేదీన సాయంత్రం ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మందమరి సిఐ తెలిపిన వివరాల ప్రకారం సింగరేణి ఏరియాలో స్పోర్ట్స్లో బ్యాటరీలు దొంగతనానికి గురైనట్లు ఈ నెల 25వ తేదీన సాయంత్రం ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల సమయంలో మందమరి ఎస్ఐ జి నరేష్ తన సిబ్బందితో కలిసి నార్లపూర్ గ్రామ సమీపంలోని హైవేపై వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒక ఆటో పోలీసులకు కనిపించగానే అనుమానాస్పదంగా వెనక్కి తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే పోలీసులు ఆటోని అడ్డుకొని తనిఖీ చేయగా అందులో 25 బ్యాటరీలు లభించాయి. ఆటోలో ఉన్న 3 వ్యక్తులను విచారించగా వారు సింగరేణి ఏరియా స్పోర్ట్స్లో ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి సమయంలో బ్యాటరీలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. దనుకుంట్ల మునియప్ప 19, రామన్ కాలనీ మందమరి, జన్నె నరేంద్ర 19, యాపల్ మందమరి, గాజుల శివప్రసాద్ 20, ఇందిరానగర్ మందమరి. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం రిమాండ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ జి నరేష్తో పాటు పోలీస్ సిబ్బందిని రాకేష్, మహేష్, కృష్ణ, శ్రీనివాసులను మందమరి సిఐ అభినందించారు. చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్స రమేష్ అన్నారు. సోమవారం స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియంలో అస్మిత ఖేలో ఇండియా అండర్-16 బాలికల మరియు తెలంగాణ రాష్ట్ర అంతర్జిల్లాల ఫుట్బాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పట్టణ ఎస్ఐ జాడి శ్రీధర్ మాట్లాడుతూ జట్టుగా ఆడే క్రీడల వల్ల క్రీడాకారుల్లో స్నేహభావం, ఐక్యత పెరుగుతాయని పేర్కొన్నారు. క్రీడలు క్రమశిక్షణను నేర్పుతాయని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ పోటీలు మరో 2 రోజుల పాటు కొనసాగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత పాల్గొన్నారు. వారితో పాటు కౌన్సిలర్లు పల్లెరాజు, వడ్నాల శ్రీనివాస్, బెల్లం శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్ మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లేకుండా ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళని, ఈ క్రీడాకారుల్ని వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించి ఇక్కడ వరకు పంపినందుకు వాళ్ళకు స్పెషల్గా వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే ఈ కాలంలో ఏ గేమ్ ఆడతామంటే మొబైల్లో
ఆడే గేములు తప్ప అవుట్డోర్లో ఆడే గేములు తెలియని ఈ సమాజంలో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వీళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఈ వాళ్ళ పీటీలకు, తర్వాత అదేవిధంగా ఈ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి అందరికీ స్పెషల్గా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో పిల్లలందరూ డ్రగ్స్కి కానీ లేదంటే చెడు వ్యసనాలకు కానీ అలవాటవుతున్న క్రమంలో వాళ్ళందరినీ వాటి నుంచి దూరం చేయాలంటే ఒకటే మార్గం క్రీడలు. ఆ క్రీడలు లేకపోతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారంటే మనిషి ఎప్పుడైనా ఖాళీగా ఉంటే చెత్త ఆలోచనలు వస్తాయి, అంటే చెడు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల వల్ల మనము ఏదో చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం. అది ఏ విధంగా కావచ్చు, డ్రగ్ అడిక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వేరే అడిక్ట్ కావచ్చు. అందుకొరకే ఎవరైతే క్రీడలలో ఈ గ్రౌండ్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు నిక్కచ్చిగా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఎలాంటి అంటే చెడు డిసిషన్ తీసుకోకుండా ఒక మంచి డిసిషన్. తల్లిదండ్రులకు అందరికీ మేము చెప్పేది ఏంటంటే పిల్లల్ని గ్రౌండ్ తోటి ఫ్రెండ్షిప్ చేయించండి. ఆ చెత్త ఫ్రెండ్షిప్ అనేది వదిలేసేటట్లు మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని. ఈ క్రీడల వల్ల మన విలేజ్ లెవెల్లో కాకుండా మండల్ లెవెల్లో కాకుండా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ అనేది చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఈ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ పోలీసుగా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ తోటి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి నేను ప్రతి తల్లిదండ్రులను కోరుకునేది ఏంటంటే అందరినీ గ్రౌండ్ తోటి పరిచయం చేయించండి, గ్రౌండ్ తోటి ఫ్రెండ్షిప్ చేయించండి. దానివల్ల మీ పిల్లలు అనేటి వాళ్ళు మంచి సన్మార్గంలో నడుస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టు ద ప్లేయర్స్, అందరూ మంచిగా ఆడండి. గెలుపు ఓటములకు సహజమే. మీ డిస్ట్రిక్ట్కి పేరు తెచ్చేలా, మీ కోచ్కి పేరు తెచ్చేలా ఆడండి. థ్యాంక్ యూ. ఏమంటే బికాస్ ఆఫ్ గర్ల్సే మీకు తెలుసు, మన తెలంగాణ నుంచి ఇప్పుడు 3 ఇండియాకు ఆడుతున్నారు. అందులో జీ సోమియా అని ట్రైబల్ గర్ల్ ఫ్రమ్ నిజామాబాద్, మీకు అందరికీ తెలుసు. ఒక మ్యాచ్ ఆడితే ఆమె 3 lakhs 4 lakhs తీసుకుంటుంది. సో అలాంటి అమ్మాయిల వల్లనే నేను ఫెడరేషన్లో తలెత్తుకొని తిరుగుతున్నాను. ఐడబ్ల్యూలో మన స్టేట్ నుంచి 17 గర్ల్స్ ఉన్నారు. సో బాయ్స్ని మించి సో గర్ల్స్ ఆడుతున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ చెప్తున్నాను, బట్ సార్ చెప్పినట్టుగా స్పోర్ట్స్ పర్సన్కి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. దయచేసి స్పోర్ట్స్ ఫీల్డ్ని వదలొద్దు. మీరు ప్రొఫెషనల్ పెద్ద ప్లేయర్ కాకపోవచ్చు, బట్ స్పోర్ట్స్లో ఉంటే అడ్వాంటేజ్ ఏముంటుంది అనేది నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్లో ఉంటే మీకు ఫర్ హయ్యర్ స్టడీస్లో 2 to 3% మనకు గవర్నమెంట్ మనకు సీట్స్ అలాట్ చేస్తుంది. రీసెంట్లీ మనకు 2% ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. మీకు తెలుసు రీసెంట్గా నిఖిత్ జెరిన్ ఎవరైతే బాక్సర్ ఉందో ఆమెకి డైరెక్ట్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారు. అట్లనే క్రికెట్ ప్లేయర్కి. మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఫుట్బాల్లో జీ సోమ్యాకి మన తెలంగాణలో ఎస్బీఐలో, సో నేను కూడా ఎస్బీఐ ప్లేయర్ని, ఎస్బీఐ తరఫు నుంచి ఆడినవాడిని. సో మాకందరికీ జాబ్స్ అంతా స్పోర్ట్స్ కోటానే వచ్చింది. సో సోమియా కూడా ఉమెన్ అయి ఉన్న ఫస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ స్పోర్ట్స్. ఆమెకు బ్యాంక్లో మేనేజర్ పోస్ట్. ఇది స్పోర్ట్స్ ఎంత అడ్వాంటేజ్ అనేది. అదే కాకుండా మీకు ఇక్కడ ప్రెస్ మిత్రులు ఎంతోమంది ఉన్నారు. సార్ ప్లీజ్ నా పర్సనల్ రిక్వెస్ట్ అండి, మీరు డైలీ బీద పిల్లలు, మిడిల్ క్లాస్ పిల్లలు వచ్చి ఈ ఫుట్బాల్ ఆడుతున్నారు. మీ వల్లనే చాలా గవర్నమెంట్కి కళ్ళు తెరిపించవచ్చు. సో దయచేసి మీ రిపోర్టర్స్కి నా పర్సనల్ రిక్వెస్ట్, డైలీ పిల్లల్ని కొద్ది యాక్షన్ ఫొటోస్ తీసి మీరు ప్రెస్లో వేస్తే వాళ్ళతో పాటు ఇంకా పిల్లలకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో దయచేసి మీరు కొద్దిగా పెయిన్ తీసుకుంటారని తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫు నుంచి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లేయర్స్ ప్లీజ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మల వివాహం వార్షికోత్సవం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు. చర్చి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలో పెరుగన్నం పంపిణీ కేంద్రం ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్, జిల్లా ఏబీఏపీ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.